నేను మీ సాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు నా స్కూటర్ అయితే రిపేర్ అయిపోయింది. చూడండి, స్విచ్ ఆన్ చేసిన స్విచ్ ఆన్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎలాగైనా 3 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ అయినా వెళ్ళిపోవాలి, లేకపోతే ట్యాక్సీ అయినా పట్టుకోవాలి. ఇన్కేస్ ట్యాక్సీ పట్టుకుంటే కనుక మనకి 300 అయితే ఛార్జ్ చేస్తాడు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్కి. స్టార్టింగే 100 నుంచి మనకి మీటర్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం రీచ్ అయ్యేసరికి ఇంకే 300 అవ్వచ్చు, లేకపోతే 400 అయినా అయిపోవచ్చు అనమాట. నేను ట్యాక్సీలో వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆల్రెడీ డ్యూటీ నుంచి వచ్చాను కాబట్టి చాలా కాళ్ళు అవి కొంచెం నొప్పులుగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఎలాగైనా సరే ట్యాక్సీలో వెళ్ళిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు నేను ట్యాక్సీ పట్టుకుంటే కనుక మినిమం నా అకౌంట్లో 500 అయితే ఉండాలి. ఉన్నాయి అనుకోండి, దానికి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ నా స్కూటర్ని ఏం చేయాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. స్కూటర్ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి రేపు నేను చూపించాలి మెకానిక్కి, ఏమైందా ఏంటి అని చెప్పేసి. చూడండి, స్విచ్ ఆన్ చేసిన స్విచ్ ఆన్ అయితే అవ్వట్లా. చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నాను. సో రూమ్కి వెళ్ళిన తర్వాత నేను ఛార్జింగ్ అయితే పెట్టి చూడాలి ప్రాబ్లం ఏంటో అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇన్కేస్ నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎట్టకేలకు నేనైతే రూమ్ దగ్గరికి అయితే చేరిపోయాను. అక్కడ నేను కనిపిస్తుంది చూసారా, అదే నేను ఉండే అపార్ట్మెంట్ అనమాట. అక్కడ చూడు, ఇక్కడ మీకు అయితే ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే మీకు చివరిలో ఒక బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది చూసారా, చివరిలో ఇక్కడ నుంచి అయితే విజిబుల్గా మంచి కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఈ విజిబుల్ ప్లేస్ కూడా. ఇదే నేను ఉండే ఏరియా. ఒకసారి లుక్ వేసేయండి చుట్టుపక్కల. ఇదైతే మసీద్ అనమాట. ఎవ్రీ ఫ్రైడే చాలా బిజీగా ఉంటుంది ఇదంతా. ఓకేనా గైస్? ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి నా ఛానల్ అయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్ పొందడానికి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.